మానవులు సడన్ గా భూమిపైన అదృశ్యమైతే భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? మానవులు అదృశ్యమైన వెంటనే మానవులు నియంత్రించే యంత్రాలు వెంటనే నియంత్రణ కోల్పోతాయి. సబ్వేలు గమ్యం లేకుండా పరిగెత్తుతాయి. విమానాలు ఆకాశం నుంచి కూలిపోతాయి. కార్లు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ఒక రోజు తర్వాత ఎలక్ట్రిసిటీ కంట్రోల్ సెంటర్ ఫెయిల్ అయిపోతాయి. ప్రపంచం చీకటిలో మునిగిపోతుంది. కేవలం కొద్దిపాటి సోలార్ ప్యానల్స్ వల్ల కొంత వెలుగు మాత్రమే ఉంటుంది. ఒక వారం తర్వాత ఆహారం పాడైపోతుంది. ఆకలితో ఉన్న పెంపుడు జంతువులు ఇళ్ల నుండి తప్పించుకొని తిండి కోసం తిరుగుతాయి. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ మనుషులు ఎక్కడికి పోయారో అని ఆశ్చర్యపడతాయి. కేజ్ లో ఉన్న పిల్లులు బర్డ్స్ మాత్రం నిశ్శబ్దంగా మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక నెల తర్వాత భూగర్భ నీటి పైపులు పగిలి నీరు పైకి పొంగుతుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మనుషుల జోక్యం లేకుండా అణు రియాక్టర్లు అదుపు తప్పి చుట్టుపక్కల జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ అణు కాలుష్యం వాతావరణాన్ని దెబ్బతీసి వారాల తరబడి భారీ మంచు కురిసి ఉష్ణోగ్రత తీవ్రమైన పతనం అవుతుంది. 6 నెలల తర్వాత అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు క్రమంగా మార్గం తప్పి వాతావరణంలో కూలిపోతాయి. జంతువులు ఆకాశంలో అద్భుత దృశ్యాలు చూస్తాయి. 1 సంవత్సరం తర్వాత మొక్కలు కాంక్రీట్ పొరల నుంచి చీల్చుకొని బయటకు వస్తాయి. నగరాలు క్రమంగా అడవుల్లా మారుతాయి. వేల సంవత్సరాలు నిర్మించిన నగరాలు క్షీణించి జంతువుల ఆధీనంలోకి వెళ్తాయి. 5 సంవత్సరాల తర్వాత ప్రకృతి యొక్క అద్భుతమైన రిస్టోరేటివ్ శక్తి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. 20 సంవత్సరాల తర్వాత నగరాలు దాదాపు పూర్తిగా వృక్షాలతో కప్పబడి ఉంటాయి. ఒకప్పుడు గర్వకారణమైన స్కై స్కేపర్స్ జంతువులకు ఆశ్రయంగా మారతాయి. 50 సంవత్సరాల తర్వాత వాహనాలు తుప్పుపట్టిపోతాయి. అనేక స్కై స్కేపర్స్ కూలిపోతాయి. ఎడారి ప్రాంతాల పక్కన ఉన్న నగరాలు ఇసుకలో మునిగిపోతాయి. 100 సంవత్సరాల తర్వాత ప్రపంచ వాతావరణం భారీ మార్పులు ఎదుర్కొంటుంది. తక్కువ ఎత్తులో ఉన్న తీర నగరాలు నీటిలో మునిగిపోతాయి. సముద్ర జీవులు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. 500 సంవత్సరాల తర్వాత ఐఫిల్ టవర్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వంటి ప్రాముఖ్య నిర్మాణాలు కూలిపోతాయి. 1000 సంవత్సరాల తర్వాత శతాబ్దాల పాటు నిలిచిన చారిత్రక కట్టడాలు కూలిపోతాయి. మానవ నాగరికత క్రమంగా అంతరించిపోతుంది. 5000 సంవత్సరాల తర్వాత భూమి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గాలి శుభ్రంగా మారుతుంది. జీవ వైవిధ్యం పెరుగుతుంది. జంతువులు ఆధిపత్యం చెలాయిస్తాయి. మానవ నాగరికత సంబంధించిన ఆనవాళ్లు చాలా తక్కువగా మిగులుతాయి. 10,000 సంవత్సరాల తర్వాత కాంక్రీట్ ధూళిలా మారిపోతుంది. ఉక్కు నశిస్తుంది. చైనా గ్రేట్ వాల్ లేదా ఈజిప్టియన్ పిరమిడ్ వంటి కొన్ని మాత్రమే మిగులుతాయి. నార్వేలోని గోల్డెన్ సీడ్ వాల్ కూడా ఉండవచ్చు. కానీ కాగితం లేదా క్లౌడ్ స్టోరేజ్ లో నిల్వ చేసిన ఆధునిక సాంకేతిక నాగరికత శతాబ్దాలకే మాయమైపోతాయి. భూమి 4.6 బిలియన్ సంవత్సరాల వయసుతో పోలిస్తే 10,000 సంవత్సరాలు కేవలం క్షణం మాత్రమే. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి భూమి మీద ఆధిపత్యం సాధించారు. కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత కేవలం కొన్ని శతాబ్దాల్లోనే మనం భూమిని నాశనం చేశాం. నిజానికి భూమి మనం లేకుండా బతుకుతుంది. కానీ మనం భూమి లేకుండా బతకలేము. ప్రతి సంవత్సరం వేల జాతులు అంతరించిపోతున్నాయి. ఈ విధంగా కొనసాగితే మానవుల అంతరాయం ఊహ మాత్రమే కాకుండా వాస్తవం కావచ్చు. ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేర్చండి. మన భవిష్యత్తు కోసం, మన తరాల కోసం.